హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడిపోయింది దాని మీద చాలా మంది చాలా రకాల కారణాలు అయితే చెప్పుకొస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. దానికి కారణం అంతకుముందు పార్టీలో ఉన్న నాయకులను కొంతమంది, లేదు వాళ్ళ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేక ఓడిపోయిందని కొంతమంది, ఇలాగ ఎవరికి తోచినా వాళ్ళ కారణం చెప్తా ఉంటే, కానీ వినూత్నంగా అంటే కొత్తగా ఆయన మాత్రం ఒక కారణం చెప్పారండి. ఏంటంటే వైసీపీ తాజా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఏమన్నాడంటే కనుక వాలంటీర్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముంచేశారు అని అయితే ఆయన మాట్లాడాడు. నిజంగా వాలంటీర్ల వల్లే జగన్ ప్రభుత్వం ఓడిపోయింది, ఏంటి వైసీపీ ప్రభుత్వం నాశనం అయిపోయింది. దీనికి కారణం పూర్తిగా వాలంటీర్ల వ్యవస్థే మమ్మల్ని మొత్తం నిండా ముంచేసింది. ఇలాంటి వ్యాఖ్యలు అయితే కనుక ఆయన చేశాడండి. నిజంగా వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేనే వాలంటీర్ల గురించి అలా మాట్లాడితే ప్రతిపక్షాలు ఏమంటాయి? అసలు అంతకుముందు ప్రతిపక్షాలు ఏమంటాయి? ఎందుకని వాలంటీర్లు ఒకనొక స్థానంలో పెట్టి, వాలంటీర్లు అంటే మొత్తం ఇంటి వద్దకే పాలన, ఏంటి గాంధీ గారు కళల కన్నా పాలన మేము తీసుకెళ్తున్నాం కాబట్టి వాలంటీర్ అంటే 50 గృహాలకు ఒకడో కాబట్టి వారధి సారథి ఏంటి వాళ్ళ బాధ్యత అంతా వాలంటీర్దే అని వాలంటీర్ గురించి, వాలంటీర్ వ్యవస్థను చూసి ఆంధ్రప్రదేశ్ని ఏంటి ఒక అధ్యయన కేంద్రంగా మార్చి, ఏంటి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల వచ్చిన ఫలితాలు కానీ అవి కానీ ఇలాగా ఎన్ని చాలా చెప్పారంటే నిజంగాను. కాబట్టి అలా చెప్పిన ఈ నాయకులే మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే కనుక వాలంటీర్లే మమ్మల్ని ముంచేశారని చెప్తున్నారు. ఇంకా నేను పూర్తిగా వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మర్చిపోద్దు, ఒక లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోవద్దు, కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇప్పుడు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఏంటనే తెలుస్తుంది, మీ అభిప్రాయాన్ని ఎక్కువ మంది చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కనుక ఇలాగ వాలంటీర్ని నోటుకొచ్చే మాటలు మాట్లాడాడు కరణం ధర్మశ్రీ గారు. కాబట్టి ఆయనకు ఒకరికే ఉందా అభిప్రాయం, లేకపోతే ఎంటైర్ వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఇదే అభిప్రాయం ఉందా? నిజంగా వాలంటీర్ల గురించి ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడటం మాత్రం విద్యుతమే, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాలంటీర్లని రకరకాలుగా అంటే వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్లో భాగమని చెప్పి వాలంటీర్లు చాలామంది ఇళ్ళకెళ్ళి ఏంటి అసలు తలుపులు కొడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇలా చాలామంది మాట్లాడారు. అసలు ఎవరికి ఏం సంబంధం ఏంటి, ఉన్నమాట మాట్లాడుకోవాలండి పార్టీ ఏదైనా కానీ. కాబట్టి ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆరోపణలు చేశారు వాలంటీర్ల గురించి. వాలంటీర్లు నిష్పక్షపాతంగా సేవ చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అదే వాలంటీర్లని కొంతమంది ఫేక్ ఉన్నారు, కొంతమంది తప్పు చేశారు. అంటే 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో అందరూ మంచి వాళ్ళు ఉండాలని లేదు, ఎవడో ఒకటి చెడ్డోడు ఉండొచ్చు. ఒకటి చెడ్డోడు మాత్రం అందరూ మంచోళ్ళు అయిపోరు. కాబట్టి జరిగింది ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి వాలంటీర్లని బయటవాడు ఎవడో మాట్లాడితే పర్వాలా, అలాంటిది డైరెక్ట్గా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉంటే అసలు వాలంటీర్ల వల్లే మేము నాశనం అయిపోయామని అంటే కనుక నిజంగా వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఒక రకంగా కించపరిచినట్టే దీని అర్థం వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి ఇలాంటి వాలంటీర్లని వాలంటీర్లే ముంచేశారంటే వాలంటీర్లు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టాయి. కానీ ఏర్పాటు చేసిందే మీరు కదా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందే మీరు కదా, వాలంటీర్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసిందే మీరు కదా, కాబట్టి వాలంటీర్ వ్యవస్థని గొప్పగా చెప్పిందే మీరు కదా, అలా ప్రొజెక్ట్ చేసుకుందే మీరు కదా. అలాంటి మీరే వాలంటీర్ వ్యవస్థను తప్పు, ఇది అసలు వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము నాశనం అయిపోయాం అని అంటే ఎంతవరకు సభ్యం అనేది నాకు అర్థం కాదు. కాబట్టి వాలంటీర్ల విషయంలో ఒక మాట చెప్పాలండి. ఎలా అంటే వాలంటీర్ని బలవంతంగా కొంతమంది వాలంటీర్ని రాజీనామా చేయించారు. ఎలక్షన్ బూత్లో ఏజెంట్లుగాను, లేకపోతే మేము కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఆప్యాయతతోటి ప్రేమ అభిమానంతో మాకు మేమేగా రాజీనామాలు చేసేస్తున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది అప్పుడు మాత్రమే మేము జాయిన్ అవుతాం అనేది కొంతమందిని బలవంతంగాను లేదా కొంతమందిని స్వచ్ఛందంగాను మొత్తం రాజీనామాలు చేసేసినాయి. రాజీనామాలు చేసిన విషయంలో ఆ వాలంటీర్లు గోలెత్తేస్తున్నారండి. మన మామూలు కాదనమాట. అసలు ఎంత గోలంటే కనుక నాకు ఒక వాలంటీర్ ఒక కామెంట్ పెట్టాడు. నేను మీకు ఆల్రెడీ నా డిస్ప్లేలో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఆ కామెంట్ చూపిస్తాను. ఏం పెట్టాడంటే, అన్న నేను వాలంటీర్ని, నాకు వచ్చే 5,000 6,000 జీతం ఎంతో ఎక్కువ కాకపోవచ్చు, కానీ నా కుటుంబానికి అదే 5-6 లక్షలతో సమానమన్నా. కాబట్టి మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మా అన్నయ్య చనిపోయాడు, కాబట్టి మా చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇలాగ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు కూడా లేదన్న. ఈ మధ్యలోనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు, ఆ ఇల్లు కూడా నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి అదే నాకు ఆధారం అన్నా. కానీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి మరి ఎందుకో తెలియదు రాజీనామా చేయించారు. మళ్ళీ రాజీనామా అయిన తర్వాత నెల పోయిన తర్వాత జాయిన్ అయిపోయిందని అన్నారన్న. కానీ నేను రాజీనామా చేసాను తీరా, ఇప్పుడు నాకు ఉద్యోగం ఉన్నట్టా లేనట్టా అని అడిగాడండి నన్ను. నిజంగా ఇది యథార్థం. ఆ కామెంట్ నేను అతను పెట్టిన కామెంట్ ఏదో అది నేను డిస్ప్లేలో పెడతాను, కాబట్టి మీరు అందరూ చదవండి. కాబట్టి అతనికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. కరణం ధర్మశ్రీ గారు చెప్తారా, లేకపోతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? ఎవరు చెప్తారు? అసలు ఎంతమందిని, కొన్ని వేల మందిని రాజీనామాలు చేయించిన వాళ్ళు
ఈ నాయకులు రాజీనామా, అసలు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు, రాజీనామా చేయడం దుర్మార్గమైనటువంటి రాజకీయం కాకపోతే ఉద్యోగం ఇవ్వడం ఎందుకు, మళ్ళీ వాళ్ళు బలవంతంగా రాజీనామా చేయడం ఎందుకు? స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడలా, స్వచ్ఛందంగా మాకు మేముగా రాజీనామా చేస్తామన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలా. కానీ ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో కొన్ని వేల మంది చేత, వాళ్ళు పెడుతున్న కామెంట్లు చూస్తా ఉంటే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి నిజంగా. నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళు పెట్టిన కామెంట్లు నేను చదువుతా ఉంటే. ఒక వీడియో ఇంచుమించుగా చాలా బాగా వైరల్ అయింది నా వీడియో. అది ఏంటంటే వాలంటీర్ల గతి ఏంటి అని నేను పెట్టిన వీడియోకి చాలామంది మ్యాక్సిమం ఎక్కువ కామెంట్లు వాలంటీర్లే పెట్టారు. మా పరిస్థితి ఏంటి, మేము ఉన్నట్టా లేనట్ట, మా జాబ్ ఉన్నట్టా లేనట్ట, ఇలాగా ఎన్ని కామెంట్లు పెట్టారంటే అన్ని కామెంట్లు పెట్టారు. అన్న మా పరిస్థితి ఏంటి, అనవసరంగా రాజీనామా చేసేసామేమని కొందరు, కావాలని రాజీనామా చేయించారని కొందరు, కాబట్టి పాతలు ఉంచుతారా తీసేస్తారా, టీడీపీలో కొత్త వాళ్ళు వేసుకుంటారా ఏంటి, ఇలా కొన్ని కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. వాటిని నేను చదివాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా వాలంటీర్ల గురించి. కాబట్టి అలాంటి వాలంటీర్లు నాశనం చేసింది ఎవరో, అసలు వైసీపీ నాశనం చేసింది వాలంటీర్లా, లేదా వాలంటీర్లు అని చెప్పి తీసుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది రాజకీయ నాయకుల? ఒకళ్ళిద్దరు కాదు, వాళ్ళ క్వాలిఫికేషన్కి సరిపడా జాబు కాకపోయినా, వాళ్ళ అర్హతకు సరిపడా జాబు కాకపోయినా జాయిన్ అయ్యారు పొట్టకూడి కోసం, 5,000 జీతానికో 6,000 జీతానికో. కానీ అలాంటి వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, ప్రచారాలు చేయించారు, ఇంటింటికి తిప్పారు, ఊరేగించారు. మొత్తానికి ఏదైతే చేశారు, కానీ వాళ్ళ ఉద్యోగానికి ఒక భద్రత భరోసా కల్పిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే నాకులాగా ఎన్ని లక్షల మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ మంచోళ్ళని అన్నాం, అందరూ చెడ్డోళ్ళని అన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది గురించే మాట్లాడారు. కాబట్టి ఆ కొంతమందిని పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళ గురించి అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి వాళ్ళ గురించి ఒకసారి పునరాలోచించుకుని, అంటే ఎంతమంది అయితే రాజీనామాలు చేసేసారో 20,000, 60,000, 1,00,000, 2 లక్షల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని మన ఛానల్ తరఫున నేనైతే కనుక వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టే నేను అనేది ఏంటంటే కనుక ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ నాయకులే చేయటం మరీ ఘోరం, అన్యాయం. అసలు నేను ఇంకా దాని గురించి ఏం చెప్పాలి నాకు అర్థం కాల. కాబట్టి నిండా నట్టేట ముంచేసరి ఆయన ఎలా మాట్లాడారని నాకు అర్థం కావాల. వాళ్ళ ఉండబట్టే కదండి చాలా మట్టిగా ప్రచారాన్ని క్యాంపెయిన్ గట్లకి వాడారు. అంటే వాళ్ళ మీద వచ్చే కొన్ని రూమర్లు అయితే కనుక ప్రతిపక్షం వాడింది, నేను కాదని అంటలా. మొత్తానికి ఏదైతేనండి ఓడిపోయినందుకు సాకుగా బూచిగా వాలంటీర్లు చూపించడం తప్పు అని నేనైతే అంటాను. కాబట్టి నా మాటలు మీరు కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి మీ మనోభావాలు దెబ్బతినొచ్చు. ఏదేమైనా కానీ నేను చెప్పాలనుకుంది చెప్పేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇదండి వాలంటీర్ల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కనపడకుండా చిన్న ప్రచండ యుద్ధం అయితే కనుక జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళ మధ్యలో చాలా అంతర్లీనంగా కొన్ని భయాలు అయితే దాగున్నాయి వాలంటీర్లో. ఎన్ని లక్షల మంది అయితే వాలంటీర్లను, అన్ని లక్షల మంది వాలంటీర్లు లేదా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అంటారు, ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఈ వాలంటీర్ల గురించి స్పందించాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా కానీ వాలంటీర్లు మరలా ఈ వీడియో చేసి, ఆల్రెడీ అంతకుముందు వాలంటీర్లు నా వీడియో చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను మాట చెప్పా, ఇప్పుడు వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళకి మాట చెప్తున్నా. మీరు నిజంగా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీ బాధ అయితే కనుక సెల్ఫీ వీడియో తీసి నాకు పంపించండి. ఖచ్చితంగా మన ఛానల్లో దాన్ని వేయడం జరుగుతుంది. 100% దీనికి ఒక చర్చకి దారి తీసే విధానం అయితే కనుక మనం చూద్దాం. దాంట్లో ఎలాంటి డౌట్లు చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. మన ఛానల్ కొత్త వాళ్ళగా చూస్తుండే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.